హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే థర్డ్ క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ నుండి టోటల్ లెసన్స్ సంబంధించిన అంటే 1 to 9 లెసన్స్ సంబంధించిన బిట్స్ ఎక్కడ ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో చూసి నోట్స్ రాసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటే పీడిఎఫ్స్ రూపంలో కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇస్తున్నాను. మీరు ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోయినా సరే సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా ఫోన్లో, ఆ ఫోన్లో చూసి ఈ పీడిఎఫ్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. యాజ్ స్టేజ్గా ఎక్కడ బిట్ మిస్ చేయకుండా కంప్లీట్గా అయితే ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క థర్డ్ తెలుగే కాదండి, టోటల్ లెసన్ సంబంధించిన మనం యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా జెన్యున్గా అలాగే టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయితే ఇస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పీడిఎఫ్స్ తీసుకోవడానికి అలాగే ఎగ్జామ్స్ తీసుకోవడానికి జాయిన్ అయిపోండి. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో మీకోసం చాలా ఎక్కువ టైం తీసుకొని అయితే చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ క్లాస్ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ టోటల్ లెసన్స్. మాతృభాష బోధనకు ప్రతిరోజు ఉండే సమయం 90 నిమిషాలు. ఇది పేజీ నెంబర్ స్టార్టింగ్లో రోమన్ సంఖ్య ఇచ్చాను చూడండి, రోమన్ సంఖ్య 7లో ఉంది. ఇందులో మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుడి బోధన అభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. రెండవ 45 నిమిషాలు ఆ రోజు బోధించిన అంశం ఆధారంగా సాధనలోని అంశాలను పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతంగాను చేయించాలి. ఇప్పుడు లెసన్లోకి ఎంటర్ అవుతున్నాము. తెలుగు తల్లి అను పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం. ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. తెలుగు తల్లి పాఠ్యభాగంలో కవి ప్రజలను ఏ విధంగా సంబోధించాడు? ఆంధ్ర కుమార. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే కల్పవల్లి కోరిన కోరికలు తీర్చొద్ది. చూడండి ప్రతిది కూడా పేజీ నెంబర్ ఉంటుంది. జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలురాతి మేడ. కనబోయి చూడబోయి, రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనబోయి వెళ్ళబోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. తెలుగు తల్లి పాఠ్యభాగ కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఈయన యొక్క రచనలు. అనంతం శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము అను గేయ కవి దాశరథి కృష్ణమాచార్య. ఈయన గురించి ఇప్పుడు చూద్దాము. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేల్కొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఐకమత్యం అనే ఈ మాసపు కథలో ఉన్న గ్రామం పేరు రామాపురం. రామాపురం అనే గ్రామంలో ఉన్న రైతుకు ఎంతమంది కుమారులు? 3. ఐకమత్యం అనే ఈ మాసపు కథకు ఆధారం టాల్స్టాయ్ కథ. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు అలాగే నవలాకారులు. సమరం, శాంతి, ఆనా కెరీనినా వంటి గొప్ప నవలలు రచించారు. వీటికి సంబంధించిన కోడ్స్ కూడా పెట్టానండి. కవి పరిచయాలు మీకు గుర్తుండకపోతే కోడ్స్ కూడా పెట్టాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఖచ్చితంగా నోట్బుక్లో అయితే ఆ కోడ్స్ రాసుకోండి. మర్యాద చేద్దామన్న పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం. ప్రక్రియ కథ, ఇతివృత్తం హాస్యం. పరమానంది అనే పండితుడు ఏ రాజ్యంలో ఉండేవాడు? కళింగ రాజ్యంలో. ఈయనకు 12 మంది శిష్యులు. పరమానందయ్య స్నేహితుడు పేరయ్య. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా అని ఎవరితో అన్నారు? ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. పేరయ్య పరమానందయ్యతో అన్నారు. పరమానందయ్య శిష్యులు పసుపు, కుంకుమ, గంధంతో ఎవరికి మర్యాదలు చేశారు? దొంగలకు. గురువుగారి ఇల్లు కాలిపోతున్నదిరా అని అనుకున్నది ఎవరు? రాజభటులు.
శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న దొంగలను గుర్తించింది ఎవరు? రాజభటులు. రాజుగారు దొంగలను పట్టించినందుకు ఎవరికి ఘనంగా సన్మానం చేశారు? పరమానందయ్య శిష్యులకు. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే పండితుడు, బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు, ప్రజలు. అమాయకత్వం, తెలియనితనం, పొరుగురు, పక్క ఊరు. దంపతులు, భార్యాభర్తలు. అఘాయిత్యం, చేయకూడని పని. బావురుమను, బోరున ఏడవడం. బిక్క మొహం, ఏడుపు మొహం. అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం. అలికిడి, శబ్దం. కుమ్మరించటం, ఒక్కసారిగా పొయ్యటం. చిత్రహింసలు, నానా బాధలు. బంధించి, కట్టివేసి. సన్మానించటం, గౌరవించటం. ఘనంగా, గొప్పగా. రేలా రేలా రేలారే అన్నది జానపద గేయం. రేలా రేలా అను జానపద గేయంలో కవి ఏ నదుల గురించి వివరించాడు? గోదావరి, పెనుగంగమ్మ. జింక అనే ఈసప్ కథలో నా కాళ్ళు మాత్రం చీపురు పొల్లల్లా ఉన్నాయి అని బాధపడిన జీవి జింక. ఎంత దద్దమ్మన్నేను అని అనుకున్నది ఎవరు? జింక. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిన కథలు ఈసప్ కథలు. ఈసప్ కథలు ఎన్ని సంవత్సరాల నాటివి? 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. మంచి బాలుడు అను పాఠ్యాంశం ప్రక్రియ, హితవృత్తం. ప్రక్రియ గేయ కథ, హితవృత్తం సహానుభూతి. కష్టాల్లో ఉన్నవారికి సాయం చెయ్యని మనిషి జీవిత వ్యర్థం అను వాక్యము ఈ పాఠ్యాంశానికి చెందినది. మంచి బాలుడు. మంచి బాలుడు పాఠ్యభాగంలో సాయం చేసిన పిల్లవాడికి అవ్వ ఇచ్చిన 3 బహుమతులు ఏంటంటే లడ్డు, పూల మొక్క, విసనకర్ర. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే వీధులు, బజారులు. జడిసి, భయపడి. జనులు, ప్రజలు, జనం. త్రోవ, దారి. వడి, వేగం. సాయం, సహాయం. ముదుసలి, ముసలి. జాలి, దయ. కొనిపోవు, తీసుకుపోవు. మనము, మనస్సు. దుర్బలులు, బలం లేనివారు. మనుజుడు, మనిషి. మనుగడ, జీవనం, జీవితం. మంచి బాలుడు పాఠ్యభాగ్య రచయిత ఆలూరి బైరాగి. ఈయన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదన్ని కవిత్వంగా వెలువరించారు. అలాగే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఈయన ప్రసిద్ధి రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. క్రింది వాటిని జతపరిచినట్లయితే జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు, అందరూ అభినందించారు. కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది? పెరట్లో. కాకికి కుండలోని నీరు ఎందుకు అందలేదు? నీళ్లు అడుగున ఉండటం వల్ల. కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది? కుండలో గులకరాలు వేసింది. జంట పదాలు తలతల, గడగడ, మిలమిల. ఏకవచనం బహువచనం చూసుకున్నట్లయితే మెరుపు, మెరుపులు, కేక, కేకలు, కల, కలలు, పిల్ల, పిల్లలు, అడుగు, అడుగులు. వర్షంకు సంబంధించిన 2 వాక్యాలు రాయండి. ఇది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? స్వీయ రచన. తేజ బయటకు వెళ్ళాడు. ఇలా వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం లేదా ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అనేది ఆంగ్ల పదం. ఇలా పిలుస్తారనమాట. అయితే ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం. రాము, అంజి, జగ్గు మంచి స్నేహితులు. ఈ వాక్యం చదివేటప్పుడు కొన్ని చోట్ల ఆపి చదవడాన్ని ఏమంటారు? స్వల్ప విరామం. ఆంగ్లంలో కామా అంటారు. కలపండి చేయి చేయి అను గేయంలో రచించినది ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. అక్షరరామ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. ఈయన కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో దాశరథి కృష్ణమాచార్యుల యొక్క కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చిన కవి ఎవరు అని అడగొచ్చు.
సో గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీ. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి ప్రసిద్ధి రచనలు. ఎవరివి? దాశరథి కృష్ణమాచార్యులు. పద్మభూషణం పురస్కారం అందుకున్నారు. పద్మభూషణం అనే పురస్కారం అందుకున్నారు. బావిలో నీళ్లు, అక్బర్ బీర్బల్ కథ. నా బాల్యం అనే పాఠ్యాంశం ప్రక్రియ, ఇతివృత్తం, ఆత్మకథ, కళలు. నా బాల్యం అనే పాఠ్యాంశంలో పాత్రలు అబ్దుల్ అజీజ్ లేదా నాజర్, ఇద్దరు ఒకటే. గారపాడ్ తాత, హార్మోనిస్ట్ కాదర్. ఏ గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరుగుంజ కూడా పాట పాడుతుందని పేరు. పొన్నెకల్లు అనే గ్రామ తూర్పు వీధిలో సాయిబుల పందిరుగుంజ కూడా పాట పాడుతుంది. నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరు పిలిచారు? గారపాడు తాత. నాజర్ యొక్క జీవిత విశేషాలు చూద్దామండి. ఇక్కడ షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి భీనాబీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం వీర అభిమన్యు, బొబ్బులి యుద్ధం అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాల్లో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. అర్థాలు చూసినట్లయితే ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకి ఇచ్చే కానుక. వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే వేడుక. గుంజ, రాట, పామరులు, చదువుకోని వారు. కవిపరిచయం చూసినట్లయితే షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టాడు. గారపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాడు. పెదనాన్నలు, చిన్నాన్నలు, మామలు, అత్తలు, నాన్నగారు నాజర్ అని పిలిచేవారు. షేక్ నాజర్ నాన్న పేరు మస్తాన్. నాతో పంపండి ఈ మాటలు ఎవరితో అన్నారంటే కాదర్, హార్మోనిస్ట్ కాదర్, అలాగే వాళ్ళ తండ్రి మస్తాన్తో అన్నారనమాట, నాతో పంపండి అనేసి. పేజీ నెంబర్ 27లో ఉందండి. ప్రతిదానికి పేజీ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ పేజీకి సంబంధించిన ఈ బిట్స్ సో అలా ఇస్తున్నాను. లైన్ టు లైన్ పేజీ నెంబర్ ఎందుకని డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చి అలా వాటికి సంబంధించిన ఆ పేజీకి సంబంధించిన బిట్స్ అయితే ఇస్తున్నాను చూడండి. నాజర్ గురించి కాదర్ ఏమన్నాడు? నాజర్ మంచి తెలివిగలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు. చూడండి ఇప్పుడు చెప్పినట్టుగా 28th పేజీ నెంబర్కి సంబంధించిన ఈ బిట్స్. కొండపల్లి బొమ్మ ఏనుగు, అంబారి, దశావతారాలు తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటుంది. ఈ కొండపల్లి బొమ్మ ఏనుగు, అంబారి, అలాగే దశావతారాలు తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటుంది. దీనిని పొనికి కర్రతో తయారు చేస్తారు. వీటిని చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్ నుండి. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లా. కింది పదాలను మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలా కూడా అంటారు. గుంజను రాట, నెట్టాడు, స్తంభం అంటారు. చిన్నాన్ని పలు రాష్ట్రంలో బాబాయ్ అంటారు, పినతండ్రి అంటారు, చిన్నబ్బ, చిన్నాయన అంటారు. బువ్వని మన రాష్ట్రంలో పలు ప్రాంతాలు ఏమంటారంటే అన్నం అంటారు, కూడు అంటారు, మెతుకులు అంటారు. సో చాలామంది యూట్యూబర్స్ ఎంత క్లియర్గా అయితే ఇవ్వరండి. సో మీరు ఎక్కడైనా ఏ ఛానల్లో చూసుకున్నా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా ఇస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చదువులు చక్కగా నేర్చరా సై, యుద్ధ విద్యలే నేర్చరా సై అని బుర్రకథలో ఎవరిని గూర్చి చెప్పారు? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారు. బాబు నీ పేరేమిటి అను వాక్యంలో ఈ గుర్తును ఏమంటారు? ప్రశ్నార్థకం. ఈ ప్రశ్నార్థం గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు వాక్యాల్లో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుంది. జూ ఎంత అందంగా ఉందో. ఈ వాక్యంలో ఈ గుర్తునే ఆశ్చర్యార్థకం అంటారు.
బంగారు పాపాయి అనే ఈ మాస పాట కవి మంచాల జగన్నాథరావు. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ఒక గ్రామ పొలిమేరలో రాజుకి ఒక ముసలివాడు ఏ మొక్కతో కనిపించాడు? మామిడి మొక్కతో కనిపించాడు. ఆ ముసలివాడికి రాజు ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడు? 25 బంగారు నాణేలు ఇచ్చాడు. పొడుపు విడుపు అను పాఠ్యాంశం ప్రక్రియ, ఇతివృత్తం. ప్రక్రియ ఏమో సంభాషణ, ఇతివృత్తం భాషాభిరుచి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటి ఇది? కవ్వు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. ఇది తీసే కొద్దీ పెరిగేదేమిటి? గొయ్యి. పొడుపు విడుపు అను పాఠంలో పొడుపు కథను ఎవరు మొదలుపెట్టారు? సీతి. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనే పొడుపు విడుపు ఏంటి? ఆన్సర్ ముగ్గులు. పొడుపు విడుపు అనే పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు చూసుకున్నట్లయితే గిరి, సూరి, అలాగే వెంకి, సీతి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అనే పొడుపు కథను ఎవరు పొడిచారు? వెంకి. ఇంట్లో కలి, ఒంట్లో కలి అనే పొడుపు కథలో ఒంట్లో కలి అంటే అర్థం ఆకలి. పొడుపు విడుపు అను పాఠంలో సీతి, సూరి, వెంకి కలిపి ఎన్ని పొడుపు కథలు పొడిచారు? 5. సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉందని ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు మరలా టెక్స్ట్ బుక్ చూడనవసరం లేదు. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే నొయ్యి, బావి, ప్రారంభించు, మొదలుపెట్టు, ఏరు, నది. నెక్స్ట్ పొడుపు విడుపు పాఠ్యభాగ కవి చింతా దీక్షితులు. ఇప్పుడు ఈయన గురించి వద్దాం. కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఏకాదశి, శబరి, వటిరావు కథలు, లక్క పిడతలు ఈయన యొక్క రచనలు. జానపద గేయాలు సేకరించారు. పొడుపు విడుపు పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరితో అన్నారు? ఎప్పుడూ కథలేనా, ఇంకేమైనా చెప్పు. సీతి సూరితో అన్నదనమాట. సరే మొదలుపెట్టు. సూరి సీతితో అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోనే ఇక్కడ ఇచ్చేసానమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో మీకు అలా ఇచ్చాను. పొడుపు విడుపు పాఠం ఆధారంగా ఈ మాటలు ఎవరితో అన్నారంటే, సరే మొదలుపెట్టు అనే మాట ఎవరన్నారంటే సూరి. ఎవరితో అన్నారంటే సీతితో. సో అందుకే ఇంకా మరలా ఈ లైన్ చదవట్లేదు. ఉల్లిపాయ కదూ, వెంకి సీతితో అన్నదనమాట. ఓహో, నోరు నుయ్యన్నమాట. సీతి సూరితో అన్నది. కుందేలు ఎక్కడికి బయలుదేరింది? నక్కబావ పెండ్లకి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటికి ఏరుతారు. పుస్తకం. చెయ్యని కొండ, పుయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. టెంకాయ లేదా కొబ్బరికాయ. పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక. నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు. కొమ్మకు కోటి పువ్వులు. పువ్వుల్లో 2 కాయలు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ప్రాస పదాలు చూసుకున్నట్లయితే ఆకలి, రోకలి, గెలుపు, తెలుపు, చిలక, గిలక, పెరుగు, తరుగు, తెలుగు, మెలుగు. సో ఇవి ఈజీ అని చెప్పేసి నేను ఫాస్ట్ చదివేస్తున్నానండి. క్రింది వాటిలో సంబంధం లేని సో పదం ఏంటంటే రామచిలక, నెమలి, ఏనుగు, పిచ్చుక. ఇక్కడ చూడండి, ఇవేమో పక్షుల జాతికి చెందినవి, ఏనుగు అంటే జంతువు జాతికి చెందినవి. సో ఇదే సంబంధం లేని పదం కాబట్టి ఏనుగు అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ, సంబంధం లేని పదం. సో అలాగా కొన్ని ఇచ్చారు. సో అవన్నీ అవసరం లేదు, మనం యాజ్ ఎ టీచర్గా మనం ఐడెంటిఫై చేయగలం కాబట్టి సో అవన్నీ ఇవ్వలేదు. మీకు పీడిఎఫ్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. నెక్స్ట్, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేసే పదాలను ఏమంటారు? నామవాచకం. ఇది పేజ్ నెంబర్ 43లో సంబంధించినవన్నీనండి. అందమైన చందమామ, అందరాని చందమామ అను గేయ రచయిత నండూరి రామ్మోహన్ రావు. ఈయన గురించి చూసుకున్నట్లయితే కవి, అనువాదకులు, గొప్ప భావుకులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. నరావతారం, విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు.
విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వేయన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. రెక్కలు నాకుంటేనా నీ ఒడికే తిరిగిరానా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి. ఈ వరుస క్రమం చూసుకున్నట్లయితే రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగిరానా. ఇది సరైన క్రమం. మీకు ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది, ACDB. PDF తీసుకోలేని వాళ్ళు దీంట్లో అయితే మీరు నోట్బుక్లో రాసుకోండి. PDF సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. రామయ్య మంత్రి అనే పండితుడు ఏ ఊర్లో ఉండేవాడు? గార్లపాడు. అష్టదిగ్గజ కవుల్లో గొప్ప కావ్యాలు రాసినది వికట కవి తెనాలి రామకృష్ణుడు, రామలింగుడు. సో ఈ ముగ్గురు కూడా ఒకరేనండి. వికట కవినే తెనాలి రామకృష్ణ అంటారు, రామలింగుడు కూడా అంటారు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే అని అన్నది ఎవరు? రామకృష్ణుడు. కాళికాదేవి రెండు చేతుల్లో ఉన్న రెండు పాత్రల్లో ఏమున్నాయి? పాలు, పెరుగు. కాళికాదేవి ఇచ్చిన పెరుగు రామకృష్ణుడు తాగితే ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు. అదే పాలు తాగితే పండితుడు అవుతాడు. కాళికాదేవి రెండు చేతుల్లోని ఒకటి పెరుగు పట్టుకుంది, ఒకటేమో పాలు పట్టుకున్నది. అయితే పెరుగేమో ఐశ్వర్యవంతుడు అవుతాడు, పాలేమో పండితుడు అవుతాడు. నీకు ఏది కావాలంటే రెండు కలిపి తాగుతాడు. అయితే కాళికాదేవి శపిస్తుంది. శపించినప్పుడు మళ్ళీ క్షమాపణ అడిగితే అప్పుడు ఇతనికి జ్ఞానం అనేది ఇస్తారనమాట. సో అప్పుడు పండితుడు, గొప్ప పండితుడు అవుతాడు. మేమే మేకపిల్ల అను పాఠ్యాంశం ప్రక్రియ హితివృత్తం. ప్రక్రియమో కాదా? హితివృత్తం పరస్పర సహకారం. మేకకు పుట్టిన 4 పిల్లల్లో 4వ దాని పేరు మేమే. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మేకకు పుట్టిన ఎంతమంది పిల్లలు పుట్టారు సో అడగరు, కానీ నేను చెప్తున్నాను 4. సో 4వ దాని పేరు మేమే. మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టిందంట. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తిన మేమేకి తోవలో ఏవి ఎదురయ్యాయి? ఆ వరుస క్రమం కూడా అడిగే ఛాన్సెస్ ఉంది ఎక్కువగా. టెట్కి అడగకపోవచ్చు, కానీ డిఎస్సికి అడిగే అవకాశం ఉంది. ఏరు, మంట, చెట్టు, వంటవాడు. చివరిగా మేమే మేకపిల్ల అను పాఠంలో చూసావా మరి నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరితో అన్నారు? గాలి మేమేతో అన్నది, మేమే అనే మేకపిల్లతో. నెక్స్ట్ అర్థాలు చూద్దాం. బుద్ధి, ఆలోచన, వాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం, పొగరు, గర్వం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగడం, కాగు, పెద్ద బిందె. కాగు, పెద్ద బిందె. చందమామ కథలు. రచయిత ఆర్ శకుంతల. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతోరా చూపిస్తా అని ఎవరితో అన్నారు? వంటవాడు మేమేతో అన్నారు. ఎవరి వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి? వనదేవత. కూరగాయలకు కలిగిన కోరిక పక్షుల్లా ఎగరాలని. ఎగరలేక ఆయాసపడ్డ కూరగాయలు సొరకాయ, గుమ్మడికాయ. కూరగాయలపై పక్షుల గుంపు దాడి చేయడంతో ఇంకా రెక్కలు వద్దని వనదేవతను కోరుకున్నాయి. వికట కవి అనే పదం ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది. వీటినే భ్రమక పదాలు అంటారు. మరికొన్ని భ్రమక పదాలు చూసుకుందాము. జలజ, చివరి నుంచి చూసుకున్నా సరే జలజ అని వస్తుంది. అలాగే మిసిమి, మూత్యము, కీటికి. విజయ్ తెలివైన బాలుడు, అతను 3వ తరగతి చదువుతున్నాడు. అతను అనే పదము సర్వనామం. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి ఏంటంటే సర్వనామాలు. ఎంత చక్కని దోయి ఈ తెలుగు పాట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. గేయ రచయిత ఎవరు? కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త. లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. ఈయన మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు ఎన్ని సింహాలను చంపి తినాలని సింహంతో అన్నది? 99. 100 సింహాలను చంపితే కానీ నా గెడ్డం తీయనని వ్రతం పెట్టాను అని ఎవరు అన్నారు? మేకపోతు. ఇక్కడ చూడండి 56,
57, 58 ఈ 3 పేజెస్లో మీకు పద్యాలు క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. నేను అవన్నీ చదవనవసరం లేదు అనుకుంటున్నాను, ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను. మొత్తం 57 నుంచి 56, 57, 58లో ఉన్న పద్యాలు వరుసనే ఇచ్చానమాట. మీకు ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వకూడదని. ఒక్కొక్కసారి ఇవి లైన్గా వరుస క్రమం అడగొచ్చు ముందు చెప్పుకున్న విధంగా. సో అందుకని పద్యాలు కూడా మీరు చూసుకుంటారని ఇలా 9 పద్యాలు కూడా ఇలా ఇచ్చేసాను. వాటికి సంబంధించిన మీనింగ్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే అనగనగా, అనగననగా, పాడగా పాడగా, అతిశయ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, వేము వేప, సాధనము అభ్యాసం, సమకూరు నెరవేరుతుంది, ధర భూమి నేల, బహుళ అనేక, కావ్యములు గ్రంథాలు, పరికించు పరిశీలించు, శబ్దచయము పదాల సమూహము, సహనము ఓర్పు, అబ్బు అలవాటగు, చదువు విద్య, చదువుకున్న చదవకున్న నేర్చుకోకపోతే, సౌఖ్యం సుఖం, సరసుడు మంచిని గ్రహించగలవాడు, మర్మము సారం భావం రహస్యం, ఐకమత్యం కలిసి ఉండటం, ఆవశ్యకం అవసరం, ఎప్పుడు ఎల్లప్పుడు, బలిమి బలం, కమలములు తామరపూలు, కమలాప్తుడు సూర్యుడు తామరకు మిత్రుడు, రశ్మి కిరణము వేడి, సోకి తాకి తగిలి, నెలవు చోటు, సుమతి మంచి బుద్ధి గలవాడా, లావు బలం లేదా శక్తి, భావింపగా ఆలోచింపగా, నీతిపరుడే తెలివి గలవాడే, గ్రావం కొండ, గజము ఏనుగు, మావటివాడు ఏనుగును నడిపించేవాడు, మహి భూమి, కలిమి సంపద, లోభి పిసనారి, విలసితముగా చక్కగా, పేద భేదవాడు, వితరణి ధాత, చలిచలమ మంచినీటి గుంట, కులనిధి ఎక్కువ నీరు కలిగినది, అంబోధి సముద్రం, అర్చన పూజ సేవ, స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం, చావు మరణం చనిపోవటం, సానుభూతి దయ కలిగి ఉండటం, స్వర్గం సుఖం, ఇచ్చకములు ప్రియమైన మాటలు, ఆప్తవరులు హితులు, కాంచు చూచు చెలిమి కాంట్రు స్నేహితులు. కవిపద్యాలు చూద్దాం. అంటే పద్యాలకు సంబంధించిన కవిపద్యాలు చూసుకున్నట్లయితే కవి వేమన 1, 2, 3, 4 పద్యాలేమో వేమన రాశారు. ఈయన జననం చూసుకున్నట్లయితే 17 నుంచి 18 శతాబ్దాల మధ్య ఉంటుంది. జన్మస్థలం కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారని కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు. వేమన సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కటారుపల్లెలో ఉన్నట్లుంది. అయితే శతకం చూసుకున్నట్లయితే వేమన శతకం. నెక్స్ట్ సెకండ్ కవి చూసుకున్నట్లయితే బద్దెన. ఈయన 5, 6 పద్యాలు రాశారు. కాలం 13వ శతాబ్దం. శతకం సుమతి శతకం. ఇక్కడ పద్యాలు లేవని అనుకుంటారా? ముందు దాంట్లో పద్యాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన అర్థాలు అలాగే వాటికి సంబంధించిన కవులు. నెక్స్ట్ కవి గొవ్వల చెన్నడు 7వ పద్యం రాశారు. అయితే క్రీస్తకం 17 నుంచి 18 శతాబ్దాలకు చెందిన కవి. స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం. మకుటం గొవ్వల చెన్న. ఒకసారి ఈ పద్యం ఏ మకుటానికి చెందుతుందని అడుగుతారు. మన ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి క్లియర్గా. మీరు జాయిన్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి 8వ పద్యం రాశారు. జననం అసలు ఎగ్జామ్లో అడగరు, అంటే ఇక్కడ నేను చదవడం టైం వేస్ట్ అవుతుందని. స్వస్థలం గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారు. ఈయన రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు. నెక్స్ట్ కవి దువ్వూరు రామరెడ్డి. ఈయన 9వ పద్యం రాశారు. కాలం కూడా అవసరం లేదు. ఇతన స్వస్థలం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా. రచనలు కృషివలుడు, జలధాంగన, గులాబీ తోట, పానసాల ఈయన యొక్క రచనలు. ఎంతటితో కవిలో అయిపోయారు పద్యాలకు సంబంధించినవి. నెక్స్ట్ 60, 61 సంబంధించిన పేజీలకు సంబంధించిన బిట్స్ ఇవి. అంబోధి సముద్రం. తాళపాక తెమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళపాక తిరుమలమ్మ. తాళపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది.
క్రింది పదాల్లో దాగి ఉన్న పదాలు సుమతి, సుమ, మతి. మైదానం, మైదాదానం, వానరం అనే పదంలో అంటే ఇక్కడ చూడండి ఒక పదంలో 2 పదాలు ఉన్నాయి. అవేంటో చూడండి. వానరం, వాన నరం, వసతి, వస సతి, గోదారి, గోదాధారి, పనస, పన నస, తారకం, తార రకం, రమణి, రమ మణి. సో ఎక్కడ మీకు బిట్ అయితే మిస్ చేయట్లేదు చూడండి. కలత, కల లత, లక్షణం, లక్ష క్షణం. నెక్స్ట్ పద్యరత్నాలు అనే పాఠ్యాంశం ప్రక్రియ ఇతివృత్తం చూసుకున్నట్లయితే పద్యరత్నాలు ప్రక్రియ పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. పనులను తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్పాడు, వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది మొదలైనవి క్రియాపదాలు. అందమైన పాట అనే గేయ రచయిత జీవి సుబ్రహ్మణ్యం. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు. వీర రసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు రచనలు చేశారు. దిలీపుని కథ పురాణ కథ. దిలీప్ మహారాజు యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి. దిలీప్ మహారాజు దేనిని పెంచుకునేవారు? ఆవు. మహారాజు దంపతులు పెంచుకున్న ఆవు పేరేంటంటే నందిని. దిలీప్ మహారాజు యొక్క గురువు వశిష్ఠుడు. ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పరిపాలించగలను అని వినయంగా బదులిచ్చింది ఎవరు అంటే దిలీప్ మహారాజు. దిలీప్ మహారాజు యొక్క కుమారుడు రఘు మహారాజు. మా ఊరి ఏరు అనే పాఠ్యాంశం ప్రక్రియ గేయం, హితవృత్తమేమో ప్రకృతి వర్ణన. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే ఏడాది, సంవత్సరం, ముచ్చటగా, చక్కగా. పారు ప్రవహించు, గుండ్లు, గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు, దట్టమైన పొదలు, సుగంధము, మంచి వాసన, సువాసన. వరద, ఎక్కువ నీటి ప్రవాహం, రొదలు, శబ్దాలు. వినువీధి, ఆకాశం. హొయ్యలుగా, వయ్యారంగా. తిరునాళ్ళు, ఊరి పండుగ, వేడుక. పొంగు, ప్రవాహం, పెరుగు. ఇంకిపోవడం, కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు. కొరత, తక్కువ. ఉద్యానవనం, పూల తోట. ప్రారంభించు, మొదలుపెట్టు. ఏరు, నది. మా ఊరి ఏరు పాఠ్యభాగ రచయిత మధురాంతకం రాజారాం. ఈయన సుపరిశుద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కొండలు, కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. చివరికి అంశల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రాస పదాలు నల్లని గుండ్లు, పొదరిండ్లు. కట్టుకుంది, ఆడుకుంది. సమానార్థాలు చూసుకున్నట్లయితే ఇరువైపులా, 2 వైపులా. ఏడాదికి, సంవత్సరానికి. వినువీధి, ఆకాశ మార్గంలో లేదా ఆకాశంలో. ఆకాశం డైరెక్ట్గా అయితే వినువీధి ఆన్సరు ఆకాశం. పంట చేలు అనే గేయ రచయిత పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త. బుద్ధిబలం అనే పంచతంత్ర కథల్లో సింహం పేరు బాశురకం. తొలి పండుగ అను పాఠ్యాంశం ప్రక్రియ, హితవృత్తం ప్రక్రియ. కథనం, హితవృత్తం సంస్కృతి సంప్రదాయాలు. తెలుగువారి తొలి పండుగ ఉగాది. తొలి పండుగ పాఠంలో పాత్రలు చూసినట్లయితే రవి, ఆనంద్, శామ్యూల్, లత, రంగయ్య, కరిముల్లా. ఏ పండుగను చైత్ర శుద్ధ పాణ్యమి నాడు జరుపుకుంటారు? ఉగాది,
సంవత్సరాది తెలుగు సంవత్సరాది యుగాది. సో 3 ఒకటేనండి. ఏ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారంటే ఉగాది లేదా తెలుగు సంవత్సరాది లేదా యుగాది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే గ్రామం, ఊరు, పల్లెటూరు. కమ్మని, మంచి, చక్కని, తొలి, మొదటి, ప్రారంభం, మొదలు, ఆది, మొదలు. నైవేద్యం, దేవుడికి పెట్టేది లేదా నివేదన చేసేది. షడ్రుచులు, 6 రుచులు. పంచాంగం 5 భాగాలు కలది. విశేషాలు, కొత్త విషయాలు. తొలి పండుగ పాఠం ఆధారంగా ఎవరితో అన్నారో రాయండి. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది అని రవి ఆనంద్తో అన్నాడు. లత, రవి వస్తున్నారా ఆనంద్ సామ్యుల్తో చెప్పాడు. నా బంగారు తల్లివమ్మ అని ఎవరితో అన్నారంటే రంగయ్య లతతో అన్నారు. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు శామ్యుల్ కరీముల్లాతో అన్నారన్నమాట. ఇక్కడ చూడండి తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే 60. సో అవి ఇక్కడ నేను ఇవన్నీ చదవలేను. సో ఇవి ఒకసారి ఇలా చూసుకొని సరిపోతుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న నెలలను ఆంగ్ల సంవత్సరానికి చెందినవి. తెలుగు నెలలు 12 చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. అందాల తోటల గేయ రచయిత కస్తూరి నరసింహమూర్తి. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెప్పు. ఈ మాటలు ఎవరితో అన్నారు? మొసలి నక్కతో అంది. నక్క యుక్తి అనే జానపద కథ యొక్క రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా సరే ఇంత క్లియర్గా లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్ అయితే బిట్స్ ఇవ్వరు. సో మీకోసమే నా టైం కేటాయించి మీకు సమయాన్ని ఆదా చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నోట్బుక్లో రాసుకునేంత టైము మీ దగ్గర లేకపోతే కేవలం ఈ పీడిఎఫ్ 40 రూపీస్కి ఇవ్వటం జరుగుతుంది. మీరు ఈ పీడిఎఫ్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు 40 రూపీస్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. మీకు ఇలా ఒక్కొక్క పీడిఎఫ్ 40, 30 లేకపోతే 50 ఇలా తీసుకునే కన్నా టోటల్ 3rd to 10th వరకు కంటెంట్ మొత్తం మీరు తీసుకున్నట్లయితే మీకు డబ్బులు సేవ్ అవుతాయి, అలాగే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డీటెయిల్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించాలంటే మీ సపోర్ట్ కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీకు టెక్స్ట్ బుక్సే అవసరం లేకుండా మీకు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో అయితే ప్రతి సబ్జెక్టు ప్రతిదీ కూడా మీకు అందిస్తున్నాను. సో మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పని ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.